2023 ఐపీఎల్ మ్యాచ్లు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ ఎంత స్కోర్ కొడతారా అని టెన్షన్ గా జరుగుతుంటే సెకండ్ ఇన్నింగ్స్ అంతకు మించి ఇంకా టెన్షన్ గా జరుగుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆడే టీము 200 స్కోర్ పెడుతుంటే సెకండ్ ఇన్నింగ్స్ లో ఆడే టీము ఆ 200 స్కోర్ ని చాలా ఈజీగా చేస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ బెర్త్లపై విపరీతమైన పోటీ ఏర్పడింది. ఈ ఐపీఎల్ లో ఇప్పటి వరకు అన్ని మ్యాచ్ల్లో బ్యాట్స్మెన్స్ దే పై చేయి. ఇన్నింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి బ్యాట్స్మెన్లు బౌలర్లపై విరుచుకు పడుతున్నారు. బంతి ఎక్కడ వేసినా బౌండరీ దాటిస్తున్నారు. గతంలో కంటే బ్యాట్స్మెన్స్ లో ఫియర్ పోయిందని చెప్పుకోవాలి. అందుకే రెచ్చిపోయి ఆడుతున్నారు. జట్టుకు భారీ స్కోర్ అందిస్తున్నారు. భారీ స్కోర్ ను ఈజీగా చేస్ చేస్తున్నారు. ఎలాగైనా సరే ప్లే ఆఫ్ బెర్త్లు దక్కించుకోవాలని ఐపీఎల్ టీంలు ఖచ్చితంగా ఆడుతున్నాయి. కౌంటర్ అటాక్, ఫియర్లెస్ క్రికెట్ ఈ సూత్రాలే ఇప్పుడు ముంబై ఇండియన్స్ ని అట్టడుగు స్థానం నుంచి అగ్రస్థానాలకు తీసుకెళ్లాయి. 2023 ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి నీరసమైన ఆటతో విమర్శలు ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ ఇప్పుడిప్పుడే పుంజుకొని పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్ కు దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి 10 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఐపీఎల్ హాట్ గా సాగుతున్న క్రమంలో ప్లే ఆఫ్ కు చేరే జట్లను తేల్చేశారు హర్భజన్ సింగ్. ప్లే ఆఫ్ కు వెళ్లే 4 జట్ల పేర్లను వెల్లడించారు. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఈ జట్లు ఈ సీజన్ లో ప్లే ఆఫ్ కు చేరుకుంటాయని బల్లగుద్ది మరి చెప్తున్నారు హర్భజన్ సింగ్. చెన్నై, ముంబై, గుజరాత్, బెంగళూరు జట్లతో పాటు లక్నో సూపర్ జైంట్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ కు సైతం ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, కానీ తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని హర్భజన్ సింగ్ తెలిపారు. ఈ 3 జట్లు ప్లే ఆఫ్ కోసం ఇతర జట్లకు గట్టి పోటీ ఇస్తాయని చెప్పారు. అయితే ఏ జట్టు టైటిల్ సాధిస్తుంది అనేది ఇప్పుడు చెప్పలేమన్నారు. 2023 ఐపీఎల్ పాయింట్ల పట్టికను గమనిస్తే 12 పాయింట్లతో గుజరాత్ టైటన్స్ టాప్ లో ఉంది. ఆ తర్వాత 11 పాయింట్లతో చెన్నై, లక్నో 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత 10 పాయింట్ల చొప్పున రాజస్థాన్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, పంజాబ్ 4, 5, 6 స్థానాల్లో ఉన్నాయి. మరి ఈ 2023 ఐపీఎల్ టైటిల్ ని ఏ టీం కొడుతుంది అనేది వేచి చూడాల్సిందే.